గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని రామగుండం సిపి శ్రీనివాస్ కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పలు వినాయక మండపాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పోలీసుల సూచన మేరకు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ మండపాలను నిర్వహిస్తున్న వారిని ఆయన అభినందించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో వినాయక మండపాల్లో విద్యుత్, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ విధిగా పాటించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మండపాల్లో పాటలు, ప్రసంగాలు చేయరాదని, ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. నవరాత్రుల చివరి అంకం వరకు పోలీసులు నిఘా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయా మండపాల్లో సిపి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని సిపి ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం కమిషనరేట్లో గోదావరిఖనిలో ఈరోజు నుంచి వినాయకుల ప్రతిష్టాపన జరిగింది. అన్ని విగ్రహాలు, మండపాలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 9 days కంటిన్యూస్గా ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో మేము పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశాము. రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి సిపి వరకు అందరూ తమ తమ డ్యూటీస్లలో అప్రమత్తంగా, ఈవెన్ ఏ లీవ్స్ ఎమర్జెన్సీ అయితే తప్ప లీవ్స్ ఇవ్వకూడదని నిర్ణయం చేసుకొని లాస్ట్ ఐడల్ నిమజ్జనమై లాస్ట్ పర్సన్ ఇంటికి క్షేమంగా వెళ్ళే వరకు మా బందోబస్తు కంటిన్యూ అవుతుంది.